ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం మార్చి 4వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ మార్చి 3వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 11,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే మధ్యాహ్నం 2 గంటల లోపు ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. నిన్నటి రోజు అయితే సాయంత్రం 5 గంటలకు శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 27,300 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 9,985 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,46,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలో 4 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే దర్శన సమయం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. ఇప్పుడు మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి కామెంట్: గోవిందకోటి పుస్తకం రాస్తే విఐపి దర్శనం ఉంటుందా మేడం? మా పాప రాయడం స్టార్ట్ చేసింది, దీని గురించి వివరాలు తెలుపగలరు అని మనవి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. గోవిందకోటి రాయాలి అనుకున్న భక్తులు తిరుమల లేదా తిరుపతిలోని టీటీడీ వారి బుక్ స్టాల్స్ లో గోవిందకోటి బుక్ దొరుకుతుంది. ఒక్కొక్క బుక్ కాస్ట్ 111 రూపాయలు. ఇందులో 200 పేజీలు ఉంటాయి. ఒక్కొక్క బుక్ లో గోవింద అని 39,600 సార్లు రాయొచ్చు. ఇలా దాదాపుగా 26 బుక్స్ వరకు రాయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 10,01,116 సార్లు గోవింద అని రాయాల్సి ఉంటుంది. ఇలా రాసిన వారికి ఒక్కరికి మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది. ఇక 25 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే రాయాల్సి ఉంటుంది. 1 కోటి సార్లు రాసిన వారికి మాత్రమే, అంటే దాదాపుగా 253 బుక్స్ రాసిన వారికి మాత్రమే
వారి ఫ్యామిలీలో ఉన్న వారికి దర్శనం మరియు అకామిడేషన్ కూడా ఉంటుంది. ఇలా రాసిన బుక్స్ ని తిరుమలలోని పేషార్ ఆఫీస్ లో ఇస్తే వారు చెక్ చేసి నెక్స్ట్ డే ఉదయం VIP దర్శనం కల్పిస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, టోకెన్ ఇష్యూ టైం ఏంటి అని కామెంట్ చేశారు. నమస్కారం అండి. క్రౌడ్ నార్మల్ గా ఉంటే మధ్యాహ్నం 12 లేదా 2 గంటల్లో నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, SST టోకెన్స్ తీసుకుంటే మధ్యలో ఏమైనా స్కాన్ ఉంటుందా? నమస్కారం అండి. SST టోకెన్ తీసుకున్న వారు నడకదారి మధ్యలో ఎక్కడా స్కాన్ చేయించాల్సిన అవసరం అయితే లేదండి. మీరు టోకెన్ తీసుకుని తిరుమలలోని ATGH వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు తీసుకునే టోకెన్స్ లోని టైంకు మరియు అదే డేట్ రోజు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, గమనించగలరు. అదే మీరు శ్రీవారి మెట్టుదారి టోకెన్ తీసుకుంటే తప్పనిసరిగా నడిచి వెళ్ళి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే రోజుకి 2000 టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, దర్శనం టికెట్స్ లేకుండా కొండ మీదకి వెళ్లి డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చా? నమస్కారం అండి. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేకపోయినా కూడా డైరెక్ట్ గా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. తిరుమలలోని కృష్ణతేజ వద్ద ఉన్న సర్వదర్శనం క్యూ లైన్ లోని వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. దర్శనం అనేది కాస్త ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు వెళ్ళిన రోజు క్రౌడ్ని బట్టి, క్రౌడ్ నార్మల్ గా ఉంటే 8 నుంచి 12 గంటల్లో దర్శనం అవ్వచ్చు. అదే క్రౌడ్ ఎక్కువగా ఉంటే 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఒక్కొక్కసారి 24 గంటల సమయం కూడా పడుతుందండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న శ్రీవారి భక్తులకు ఏదైనా సందేహం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకి సమాధానాలు కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు TTD వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా TTD అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో TTD వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.